శ్రీమాత్రే నమః. ఈరోజు 9వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 8వ శ్లోకాన్ని చెప్పుకుందాం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. ఈరోజు 9వ శ్లోకం. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః. అన్యే చ అంటే అన్య అంటే ఇతరులు, చ అంటే కూడా, బహవ చాలామంది, శూరాః అంటే వీరయోధులు ఇతరులు చాలామంది వీరయోధులు కూడా అని అర్థం అన్నమాట. అన్యే చ బహవః శూరాః అంటే ఇతరులు వీరయోధులు చాలామంది కూడా. మదర్థే అంటే నా కోసం, త్యక్త జీవితాః ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. మదర్థే త్యక్త జీవితాః నా కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. నానా శస్త్ర అంటే అనేక ఆయుధములు, ప్రహరణాః అంటే కలిగి ఉన్నారు. నానా శస్త్ర ప్రహరణాః అంటే అనేక ఆయుధములను కలిగి ఉన్నారు. సర్వే అంటే అందరూ, యుద్ధ విశారదాః అంటే యుద్ధంలో నిపుణులు, ఆరితేరిన వాళ్ళు అని అర్థం అన్నమాట. సర్వే యుద్ధ విశారదాః అందరూ యుద్ధంలో కూడా నిపుణులు అని అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. 10వ శ్లోకం రేపు చెప్పుకుందాం.